న్యూస్ చూస్తున్నాం. ఎస్ఎల్బిసి టనెల్ కోసం హెలీబోర్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే చేయనున్నారు. ఈ సర్వేను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ ప్రారంభించనున్నారు. ఈ సర్వేను సీఎం స్వయంగా పర్యవేక్షించనున్నారు. ఎన్జీఆర్ఏ శాస్త్రవేత్తలతో హెలీబోర్డ్ VTEM ప్లస్ సర్వే చేయనున్నారు. 200 కిలోమీటర్స్ హెలికాప్టర్ ఫ్లైఓవర్ తో శాస్త్రీయ అధ్యయనం చేపట్టనున్నారు. ఈ సర్వేలో భూమి అడుగున 800 నుండి 1000 మీటర్ల లోతులో భూగర్భ డేటా సేకరించనున్నారు అధికారులు. షీర్ జోన్లు, నీటి ప్యాకెట్లు గుర్తించడమే ఈ సర్వే లక్ష్యం. శ్రీశైలం, దేవరకొండ మధ్య 43.93 కిలోమీటర్ల టన్నెల్ తవ్వకం జరపగా ఇప్పటి వరకు 13.94 కిలోమీటర్ల పని పూర్తయింది. ఇంకా 9.8 కిలోమీటర్ల పనులు మిగిలి ఉన్నాయి. ఎస్ఎల్బిసి టనెల్ కోసం హెలీబోర్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే చేయబోతున్నారు. ఈ సర్వేను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కూడా ప్రారంభించబోతున్నారు. అది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, ఈ సర్వే కోసం సీఎం రేపు స్వయంగా పర్యవేక్షించబోతున్నట్లు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సుధా, ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ కు సంబంధించిన టన్నల్ బోర్ పని సంబంధించి రీసెంట్ గా జరిగినటువంటి ప్రమాదంలో లోపల పైకప్పు కూలిపోయి పలువురు కార్మికులు మృత్యువార్త పడడంతో కూడా దాన్ని తదుపరి పనులు ప్రారంభించడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇందుకోసం ప్రత్యామ్నాయ మార్గాల కోసం హెలీబోర్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్లు వేరనున్నారు. దాదాపుగా 200 మీటర్ల వరకు దీనికి సంబంధించినటువంటి ఆ సర్వేను స్వయంగా వాళ్ళు ప్రారంభించి పర్యవేక్షించనున్నారు. ఎన్జీఆర్ఏ శాస్త్రవేత్తతో కలిసి ఈ సర్వేని అయితే చేయబోతున్నారు. 200 కిలోమీటర్ల మేర ఫ్లైఓవర్ సంబంధించినటువంటి హెలికాప్టర్ సర్వే అయితే కొనసాగిస్తుంది. భూమికి ఒకవైపు 800 నుంచి 1000 మీటర్ల లోతున భూగర్భంలో డేటాను సేకరించి ఎక్కడెక్కడ భూగర్భంలో సంబంధించి పలకలు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పటికే చేస్తున్నటువంటి పనుల విషయంలో ముందుకు పోయే అవకాశం ఉందా, ప్రత్యామ్నాయ మార్గాల సంబంధించి కూడా దీనికోసం సర్వే చేయన్నారు. అక్కడ అదే ప్రాంతంలో రేపు మధ్యాహ్నం 1 గంట 2 గంటల సమయంలో ముఖ్యమంత్రి, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇక్కడే ఉన్నటువంటి క్యాంప్ ఆఫీస్ వద్ద, ఎస్ఎల్బిసి క్యాంప్ ఆఫీస్ వద్ద ప్రత్యేక ప్రెస్ మీట్ పెట్టి కూడా మాట్లాడబోతున్నారు. దీనికి సంబంధించిన పనులను 2028 లోపు కంప్లీట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. సుధా.